మిత్రులారా, నేరం ఎవరు చేసినా నేరమే. ఒక నేరం జరిగిందంటే నేరస్తుడిని విచారించి శిక్షించాలి అని మామూలు మనుషులు ఎవరైనా అనుకుంటాం. కానీ భారత ప్రభుత్వం అట్లా అనుకుంటున్నట్లేదు. భారత ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అంటే పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో ఈ దేశంలో నేరాలను ఎట్లా విచారించాలి, ఎట్లా శిక్షించాలి అని చెప్పే ఒక స్మృతి, న్యాయ స్మృతి, శిక్షా స్మృతి ఇప్పుడు కొత్తగా రాస్తున్నారు. కొత్తగా రాస్తున్న శిక్షా స్మృతి గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇటీవల దాని మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫేర్స్ అంటారు, ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆ బిల్లును ఒకసారి చదివి దాంట్లో ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేయవలసి ఉంది అని చర్చించవలసి ఉంది. ఈ చర్చించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఆ కమిటీకి ఏమేమి మార్పులు చేయబోతున్నాము ఒక వివరణ ఇచ్చారు. 46 ప్రధానమైన మార్పులు ఉన్నాయి, ఇంకా చాలా మార్పులు ఉన్నాయి. 46 ప్రధానమైన మార్పుల గురించి ఆయన వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఆధారంగా స్టాండింగ్ కమిటీ తన పరిశీలనలను ఒక నివేదిక రూపంలో ప్రకటించింది. ఆ నివేదికలో బయటపడిన అంశం కొత్త భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఒక ప్రధానమైన మార్పు, సైనికులు భారత సైన్యంలో భాగస్థులైన వాళ్ళు ఏ నేరం చేసినా, హత్య చేసినా, దాడులు చేసినా, ఆస్తి విధ్వంసం చేసినా, గాయపరిచినా వాళ్ళ మీద కేసు పెట్టడానికి కూడా వీల్లేదు. బారా ఖూన్ మాఫ్ అని పాత సామెత ఒకటి ఉంది. అంటే 12 హత్యలు చేసినా చెల్లిపోతుంది, నిన్నెవరు ప్రశ్నించరు, నిన్నెవరు విచారించరు, నిన్నెవరు శిక్షించరు. ఈ బారా ఖూన్ మాఫ్ స్థితి ఇవాళ భారత సైన్యంలో ఉన్న అందరికీ వర్తించేలా కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత చెప్పబోతూ ఉన్నది. ఇది నిజానికి దేశాన్ని అల్లకల్లోలం చేయవలసిన విషయం. సైన్యంలో ఉన్నంత మాత్రాన, ఒక యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన ఎవరైనా ఏ నేరమైనా చేయొచ్చునా? ఆ నేరం కనీసం విచారణ కూడా జరగడానికి వీల్లేదా? విచారణలో వాళ్ళు మేము ఈ పని విధి నిర్వహణలో భాగంగానే చేశాము అని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. విధి నిర్వహణలో భాగంగా కాకపోయినా ఎవరినో ఒకళ్ళని చంపేసి కక్ష తీర్చుకోవడానికి ఎదుటి వారిని చంపేసి నేను అది విధి నిర్వహణలోనే చేశాను అని అంటే కేసు కూడా ఉండదు. ఇంత దుర్మార్గమైన, అంటే దేశ ప్రజలలోనే ఒక భాగానికి ఎక్కువ అధికారాలు ఇచ్చే, శిక్షాతీతమైన అధికారాలు ఇచ్చే, విచారణాతీతమైన అధికారాలు ఇచ్చే ఈ కొత్త భారతీయ నాగరిక్ సురక్షా సంహిత గురించి పెద్ద ఎత్తున చర్చ జరగవలసి ఉంది. కానీ ఇది కేవలం స్టాండింగ్ కమిటీకి, హోమ్ సెక్రటరీకి, పార్లమెంటుకు మాత్రమే పరిమితమైన వ్యవహారంగా మారిపోయింది. దీనికంటే ముందర ఏముండేది? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అది ఎప్పుడో 1860లలో వలస పాలకులు తయారు చేసి పెట్టినది. దాన్ని 1973లో మార్పులు చేర్పులు చేశారు. పెద్ద మార్పులు చేర్పులు ఏం కాదు, యథాతథంగా కొనసాగిందే. అయినప్పటికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో విచారణ జరపకూడదని లేదు, కేసు పెట్టకూడదని లేదు. కేవలం విధి నిర్వహణలో భాగంగా అది జరిగింది అని అనుకుంటే, లేదా నిందితులు విధి నిర్వహణలో భాగంగా మేము ఆ పని చేశాము అని అంటే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరపడానికి, అరెస్ట్ జరపడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ అనుమతి ఉంటే మాత్రమే ఆ కేసు ముందుకు నడవాలి అని గతంలో సిఆర్పిసి చెప్పింది. ఇప్పుడు అసలు కేసే పెట్టకూడదని, అంటే ఇదివరకు ఉన్న కనీసం కొన్ని రక్షణలు, కొన్ని పరిమితులు, కొన్ని ఆంక్షలు కూడా ఇప్పుడు పూర్తిగా తొలగించి అసలు కేసు పెట్టకూడదు అని అంటుంది. ఇది ఏ ప్రమాదాలకు దారితీస్తుంది? ఒకసారి గత చరిత్రలో జరిగిన ఉదాహరణలే చూద్దాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని ఒక చట్టం 1958లో చేశారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటే సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం. ఏమిటి ప్రత్యేక అధికారాలు? నువ్వు సైనిక బలగంలో భాగమైతే, నువ్వు ఒక సైన్యాన్ని నడుపుతూ ఉంటే, నువ్వు ఒక మేజరు కావచ్చు, నువ్వు ఒక కర్నలు కావచ్చు, లేదా మామూలు సైనికుడివైనా కావచ్చు, నువ్వు ఎక్కడైనా డిస్టర్బ్డ్ ఏరియా అని ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతాలలో, కల్లోలిత ప్రాంతం అని ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతాలలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా చంపివేయచ్చు,
ఎవరి ఇంటి మీదనైనా దాడి చేయొచ్చు, సెర్చ్ వారెంట్ లేకుండా ఎవరి ఇల్లైనా సోదా చేయొచ్చు. ఈ అన్ని అధికారాలను సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం పేరిట గతంలో ఇచ్చారు. అయితే అప్పటికి కూడా వాళ్ళకి ప్రాసిక్యూషన్ నుంచి, అరెస్ట్ నుంచి రక్షణ ఇచ్చినప్పటికీ వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు, అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ప్రాసిక్యూట్ చేయాలంటే, అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి దొరకాలి అని చెప్పినప్పటికీ ఏఎఫ్ఎస్పిఏ మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. కనీసం ఏఎఫ్ఎస్పిఏ అస్సాంలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, నాగాల్యాండ్లో కొన్ని ప్రాంతాలు, మణిపూర్లో కొన్ని ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి. లేదా జమ్మూ కాశ్మీర్ పాత రాష్ట్రం మొత్తం మీద సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. కానీ ఇవాళ కొత్త చట్టం ఏఎఫ్ఎస్పిఏను కూడా దాటిపోయి, కొత్త ఇది శిక్షా స్మృతి కాబట్టి ఆ చట్టాన్ని కూడా దాటిపోయి సైన్యం దేశం మొత్తం మీద ఎక్కడ ఏం చేసినా కేసు పెట్టడానికి వీల్లేదు, విచారించడానికి వీల్లేదు. ఇంకా శిక్ష, అరెస్టు చాలా దూరం, కనీసం కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఇది ఏ నేపథ్యంలో వచ్చిందో ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2021 డిసెంబర్లో నాగాల్యాండ్లో డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించబడిన ప్రాంతం అది. అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి. బొగ్గు గనుల్లో నుంచి డ్యూటీ దిగిపోయి ఇంటికి వెళ్తున్న బొగ్గు గని కార్మికుల మీద సైనిక దళం కాల్పులు జరిపింది. 6గురిని అక్కడికక్కడ చంపేశారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అవి వాళ్ళు తీవ్రవాదులు అని అనుకొని కాల్పులు జరిపాము, మిస్టేకెన్ ఐడెంటిటీ, పొరపాటు పడ్డాము, వాళ్ళు ఎవరు అనే విషయంలో తెలియక ఈ పొరపాటు చేశాము అని సైన్యం ప్రకటించింది. శాంతి భద్రతలు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారంలో ఉంది కాబట్టి నాగాల్యాండ్ పోలీసులు ఆ మేజర్ మీద 30 మంది సైనికుల మీద హత్య కేసు పెట్టారు. 6గురు అమాయక గని కార్మికులను కాల్చి చంపిన కేసు నమోదైంది. అయితే సైనికుల మీద విచారణ జరగాలంటే, పాత సిఆర్పిసి ప్రకారమైన విచారణ జరపాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 6గురి ప్రాణాలు అట్లా నిష్పూచిగా రద్దయిపోతే కూడా, హత్యలు జరిగితే కూడా కేసు అనేది లేకుండా పోయింది. రేపటి శీతాకాలం సమావేశాల్లో బిఎన్ఎస్ఎస్ను ప్రవేశపెట్టనున్నారు లోక్సభలో. అది పాస్ అయిపోతుంది. ఇక ముందు సిఆర్పిసి ఉండదు. సిఆర్పిసిలో ఉన్న రక్షణలు కూడా రద్దయిపోతాయి. బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత అసలు కేసు పెట్టడానికి కూడా వెళ్ళలేదు. ఇది మాత్రమే కాదు, ఇది సరిహద్దు ప్రాంతాల్లో జరిగిందనుకోవచ్చు. అసలు సైన్యం అనేది సరిహద్దుల్లో ఉండాలి కదా. ఇంటీరియర్ లోతట్టు ప్రాంతాలలో మధ్య భారతదేశంలో భూభాగంలో సైన్యం ఎందుకు వస్తూ ఉన్నది? ప్రజల మీద ఎందుకు దాడులు జరుపుతూ ఉన్నది? సైన్యం అనేది సరిహద్దుల్లో ఉండి విదేశీ సైనికులతో, విదేశీ పౌరులతో, శత్రు రాజ్యాల పౌరులతో పోరాడవలసింది. కానీ భారత ప్రభుత్వం సైన్యాన్ని అంతర్గత కల్లోలాలకి, ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి, ప్రజల ప్రశ్నలను, అసహనాన్ని, ధిక్కారాన్ని అణిచివేయడానికి వాడుకుంటున్నది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా అనేక చోట్ల సైన్యం ప్రజాజీవనంలోకి వచ్చింది. ప్రజాజీవనం మీద దాడులు చేస్తూ ఉన్నది. ప్రధానమైన ఉదాహరణ ఛత్తీస్గఢ్లో సైనిక బలగాలు, అర్ధ సైనిక బలగాలు ఆదివాసీ గూడాల మీద దాడులు చేసి ఇళ్ళు ధ్వంసం చేస్తున్నాయి, ఆస్తులు ధ్వంసం చేస్తున్నాయి, మనుషులను వందలాదిగా వేలాదిగా పట్టుకుపోయి అక్రమ కేసులు పెడుతూ ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుపుతున్నాయి, మనుషులను చంపివేస్తున్నాయి. ఇన్ని జరిగితే అనేక న్యాయ విచారణ కమిషన్లు సైన్యం తప్పు చేసింది లేదా అర్ధ సైనిక బలగాలు తప్పులు చేశాయి, సాధారణ ప్రజలను చంపివేశాయి, అత్యాచారాలు చేశాయని ప్రకటించినా ఇంతవరకు కేసులు పెట్టడం అయితే జరిగింది, కానీ అవి ముందుకు పోలేదు, ప్రాసిక్యూషన్కు విచారణకు జరగలేదు. ఇవాళనే దేశంలో ఇటువంటి పరిస్థితి ఉంటే, సిఆర్పిసి కింద అవకాశం ఉన్నప్పటికీ కేసులు ముందుకు జరిగి విచారణ జరగని స్థితి ఉంటే, శిక్షలు పడని స్థితి ఉంటే, సైన్యానికి యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి శిక్షాతీత, విచారణాతీత హింసా ప్రవృత్తి అలవడి ఉంటే, రేపు బిఎన్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏం జరగబోతుంది? యూనిఫామ్ వేసుకుంటే చాలు, భారా ఖూన్ మాఫ్. ఎన్కౌంటర్ల విషయంలో పోలీసు బలగాలు, ఇది గత 50 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పోలీసు బలగాల విషయంలోనే ఇది అమలైంది. భారా ఖూన్ మాఫ్ అమలైంది. ఎవరినైనా సరే ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపొచ్చు,
విధి నిర్వహణలో భాగంగా ఉండగా వాళ్ళు మా మీద కాల్పులు జరిపితే మేము ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపాము, ఆ కాల్పుల్లో వాళ్ళు చనిపోయారు అనే ఒక అబద్ధపు కథనాన్ని ప్రచారం చేయొచ్చు. నిజానికి దాని మీద కూడా అనేక హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఇటువంటి ఒక మాటతో కొట్టివేయడానికి వెళ్ళలేదు. ఇటువంటి మాట చెప్పినప్పుడు విధి నిర్వహణలో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడే ఈ ఘటన జరిగిందని చెప్పిన వాళ్ళు అది రుజువు చేసుకోవాలి. ఆత్మరక్షణ కోసం మాత్రమే ఎదురు కాల్పులు జరిపాము అని రుజువు చేసుకోవాలి అని కూడా కోర్టు తీర్పులు ఇచ్చాయి. అయినా అవి పాటించలేదు. ఒకవైపు ప్రజలకు రక్షణ కల్పించే అనేక నిబంధనలు ఇట్లా ఉల్లంఘనకు గురి అవుతున్న వాతావరణం ఉండగా ఇప్పుడు ఆ నిబంధనలు కూడా లేకుండా చేసి అసలు కేసులు కూడా పెట్టనక్కర్లేదని ఒక కొత్త చట్టం రానున్నది. ప్రజలలో ఒక భాగాన్ని వేరు చేసి వారికి యూనిఫామ్లు తొడిగి వారికి మితిమీరిన అధికారాలు ఇచ్చి ప్రజల మీద నువ్వేమైనా చెయ్యి, నిన్నెవరూ ప్రశ్నించేవారు లేరు అని అనడం దుర్మార్గ పాలనకు సూచన. అది బిఎన్ఎస్ఎస్ ఈ దేశంలో నెలకొల్పబోతున్నది.